సమాజంలో ఏముందో బైబిల్లో అదే ఉంటది. సమాజంలో మనుషులు చేస్తున్న ప్రతి నేరము, ప్రతి పాపము దేవుడు లిఖిస్తాడు బైబిల్లో. అటు చెప్తానండి. మధ్యకాలంలో చాలా మంది బైబిల్ తప్పు, బైబిల్ మంచి పుస్తకం కాదు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. బైబిల్ వ్యభిచారం చెయ్యొద్దు అని చెప్తుంది. ఆ మాట రాసినందుకు అందరూ అంటున్నారు ఆ బైబిల్ పరిశుద్ధమైంది కాదు, వ్యభిచారం ఉంది అంటున్నారు. అందరూ చేసిన వ్యభిచారాలు రాసి మీరు అలా చెయ్యొద్దు అని చెప్పింది బైబిల్. బస్సు ఎక్కినప్పుడు ఎప్పుడైనా మీరు చూసారా? మద్యం త్రాగరాదు అని రాస్తాడు బస్సు మీద. బస్సు మీద మద్యం అని ఉంది కనుక నేను ఎక్కడ మంచిది కాదు అంటవా? బుర్ర బాగు చేసుకుంటే బైబిల్ని భవిష్యత్తును బాగు చేస్తుంది. వ్యభిచారం రాసి దేవుడు బైబిల్లో మీరు చేయకండి, అది పాపం, చేస్తే నరకానికి పోతారు, శిక్షిస్తానని రాయించాడు దేవుడు బైబిల్లో. బాగు చేయడానికి రాయించాడు ఇవన్నీ. తప్పు ఉంది అంటే ఏ తప్పు చూపిస్తారు రండి. పరిశుద్ధ గ్రంథం, ఏదో బాగు చేసే గ్రంథం, చేసే ప్రతి పాపాన్ని ఎత్తి చూపే గ్రంథం, బ్రతుకు బాగుపడాలి అంటే చదవవలసిన గ్రంథం.